హాయ్ హలో వెల్కమ్ టు మోనాస్ ట్రెండీ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసుకోండి. సో గైస్, టుడే మన రెసిపీ ఎమ్మీ స్పెషల్ పన్నీర్ కర్రీ, పన్నీర్ మసాలా కర్రీ అండి. చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ నేను నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. సో దానిలో క్యాష్యూస్, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సో జీడిపప్పు వేయడం వల్ల మనకి టేస్టీగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లో లాగా. సో మంచి గ్రేవీ వస్తుంది. ఇవి పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేసుకుని నెయ్యిలో. అండ్ ఇదే ప్యాన్లో పన్నీర్ని కట్ చేసుకుని పెట్టుకుని పన్నీర్ వేసుకుని వేపుకుందాం. సో మా పాలతన్ దగ్గరే అండి పన్నీర్ తీసుకునేది, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. చక్కగా పాలు మిగిలినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఆయన దగ్గర. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం. సో ఇలా పన్నీర్ని కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే సో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనం తినేటప్పుడు పన్నీర్ ముక్కలు మన నోటికి అతుక్కోకుండా ఉంటాయండి. చక్కగా చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది నెయ్యిలో ఫ్రై చేసాం కదా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లో ఒక 1 ఆనియన్ వేసి ఒక 50% ఫ్రై చేసుకుందాం. ఆనియన్ 1 చాలండి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను కాబట్టి 1 ఆనియన్ సరిపోతుంది, మళ్ళీ తీగా ఉంటుంది. సో 1 ఆనియన్ కట్ చేసుకుని ఒక 50% ఫ్రై చేసుకున్నాను. అలాగే ఒక 2 టొమాటోస్ని కూడా కట్ చేసి సేమ్ అదే దానిలో వేసేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి రెండు కొంచెం సేపు ఉడకనిద్దాం, స్మూత్గా సిల్కీ స్ట్రెచర్ వచ్చే వరకు. సో స్మూత్నెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది మళ్ళీ. సో దీన్ని మనం బయట అయితే తీసేసుకుందామండి. మనం మిక్సీ జార్లోకి తీసేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా అండ్ ఆనియన్ని పేస్ట్ చేసుకుంటాము. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఇందాడ జీడిపప్పుని తీసుకుని ఫ్రై చేసుకున్న దాన్ని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం. సో అలాగే టమాటో పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఇదే ప్యాన్లో నూనె వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, సో ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి, ఏం లేదు, జీలకర్ర, బిర్యానీ లీవ్స్, అలాగే ఎల్లుల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టమాటో ఉల్లిపాయ ప్యూరీ చేసుకున్నాం కదా, దానిలో అది ప్యూరీని వేసుకున్నాను ఆయిల్లో. సో ఇక్కడ నేను అల్లం ముక్క, మీరు ప్యూరీలో వేసుకుని అల్లం ముక్క పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను కదా. సో ఎలా అయినా యూజ్ చేయొచ్చు, బట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం ముక్క అయినా అల్లం పేస్ట్ అయినా ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. సో అప్పుడే మనకి మంచి టేస్టీ, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసింది. చూసారు కదా, ఉల్లిపాయ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అండ్ 2 టేబుల్ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి. అండ్ దీనిలో ధనియాల పొడి వేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మీరు ధనియాల పొడిని కూడా వేసుకోండి కంపల్సరీగా. సో వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మొత్తం చూసారు కదా ఎంత మొత్తం అబ్జర్వ్ చేసేసిన ఆయిల్ మొత్తం లేకుండా. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుందామండి ఒక 2 మినిట్స్. సో చూసారు కదా, మొత్తం బాగా కారం అంతా పట్టేసింది. ఇందాడ మనం నట్స్ పౌడర్, జీడిపప్పు పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా ఒకసారి వేసేసుకుందాం అండి. మనకు మంచి టెక్స్చర్తో పాటు మంచి టేస్ట్ ఇస్తుంది ఈ జీడిపప్పు పొడి. సో వేసేసి మిక్స్ చేసేసుకుని దానిలో మనం ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇది మనకి మంచిగా కుక్ అయ్యే వరకు ఒక 3-4 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుని సో మంచిగా కుక్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేయండి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాము. టమోటాను ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇందాడ 50% ఉడికిపోయింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టండి దీన్ని. సో చూసారు కదా ఎంత చక్కగా గ్రేవీగా చపాతీలు, రోటీలోకి చాలా బాగుంటుందండి, అన్నంలోకి కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం పన్నీరు ముక్కల్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసి ఒక 3-4 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం. సో మనకి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసే వరకు. చూసారు కదా, ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయి పైకి వచ్చేసింది. సో మన పన్నీర్ మసాలా కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. సో ఫైనల్గా అయితే గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకుని మనం గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఎమ్మీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ మసాలా. సో ఎంజాయ్ చేసేయండి. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనాస్ ట్రెండీ.